ఎన్నో మలుపులు మరెన్నో సర్దుబాట్ల తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో విజయ్కి వచ్చినటువంటి ఆ 107 సీట్లు మరియు మిగతా చిన్న చిన్న పార్టీలతో కాంగ్రెస్ వీటితో కలుపుకొని ఒక హంగ్ అసెంబ్లీ అయితే ఏర్పాటు చేసి 120 మంది సభ్యుల యొక్క జాబితాని అయితే విజయ్ విశ్వనాథ్ ఆర్లేకర్ గారికి, గవర్నర్ గారు అయినటువంటి విశ్వనాథ్ ఆర్లేకర్ గారికి ఆ పత్రాన్ని అయితే సబ్మిట్ చేయడంతో ఈవేళ 10/5/2026న విజయ్ యొక్క ప్రమాణ స్వీకారం చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పొచ్చు. విజయ్ తనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తూ నేటి నుంచి నవశకానికైతే నాంది పలికామని, నేటి నుండి తమిళనాడులో లౌకిక, సామాజిక మరియు న్యాయ శకం మొదలైందని తెలియజేసి, ఒక డైరెక్టర్ కుమారుడైన నేను ఎన్నో కష్టాలు కోర్చి ఈ స్థితికి అయితే రాగలిగానని, నన్ను ఎందరో ఈ స్థితికి రావడానికి ఇబ్బందులు గురి చేశారని, కానీ నేడు ఈ స్థితికి వచ్చిన తర్వాత నేను ఖజానాలు సొమ్ము లేదని, నేను నెరవేరుస్తానటువంటి హామీలన్నింటినీ కూడా కొంచెం సమయం ఇవ్వాలని, వాటిని నెరవేరుస్తానని, మరియు మీ విజయ్ మావయ్య మీకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని విద్యార్థులకు ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఆయన తెలియజేశారు. మిత్రులైనా శత్రువులైనా తన పరిపాలనలో ఒకే రకంగా చూస్తానని, ప్రతిపక్షం వారు మిత్రపక్షం వారిని చూడకుండా అందరికీ చట్టం ఒకేలా చెల్లుబాటు అవుతుందని, మరియు నా యొక్క ప్రభుత్వంలో వేరే వేరే పవర్ సెక్టర్లు అనేటువంటి ఉండవని, తాను ఒక్కడనే పవర్ సెక్టర్ అని కొండబద్దలు కొట్టి తెలియజేశారు విజయ్. తన ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు చేపట్టే ముందు శ్వేతపత్రాన్ని అయితే రిలీజ్ చేస్తుందని, ఆ తర్వాత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండాలనే దాన్ని పరీక్షించి చేస్తామని ఆయన తెలియజేశారు. ఎడ్యుకేషన్ మరియు ఫుడ్ అండ్ హెల్త్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, దాన్ని మేజర్ ప్రయారిటీగా తీసుకుంటుందని గవర్నమెంట్ తెలియజేశారు. ఆయన నా పరిపాలనలో మీరు ఇప్పటి వరకు చూసినటువంటి గత ప్రభుత్వాల్లా కాకుండా పారదర్శకతకైతే పెద్దపీట వేస్తానని ఆయన తెలియజేశారు. నన్ను విమర్శించినా కానీ వారు ఇచ్చే మంచి సలహా ఉంటే వారిని అందరినీ కలుపుకుని తన పరిపాలనలో కలుపుకుపోతానని, భాగస్వాములుగా చేసుకుంటూ పోతానని, నాకు విమర్శకులకి సద్విమర్శకి తేడా తెలుసునని, ఖచ్చితంగా మా ప్రభుత్వం అయితే అందరినీ కలుపుకుపోతుందని తెలియజేశారు. మాతృదినోత్సవం రోజునే ఈ కార్యక్రమం జరగడం తల్లిదండ్రులు చాలా భావోద్వేగానికి అయితే లోనయ్యారు. తల్లి శోభ అయితే ఈ అనుభూతిని మాటలో చెప్పలేనని చాలా సంతోషం అయితే వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలామంది అయితే విజయ్ని అందరూ అభినందించారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అన్ని సరైన సమయంలో అందించి ప్రజల పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వారికి చేయాల్సిన మంచిని అయితే ఖచ్చితంగా చేయాలని ప్రధానమంత్రి సూచిస్తూ శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ తన అధికారికంగా మొదటి ఫైలుపై 200 యూనిట్లకు లోపల ఉన్నటువంటి అన్ని విద్యుత్ మీటర్లకు ఉచితంగా కరెంట్ని అయితే సప్లై చేస్తానని మొదటి సంతకాన్ని దానిపై పెట్టారు. రెండో దాని కింద యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ మీద ఫైల్ మీద సంతకం అయితే పెట్టారు. మహిళల రక్షణకు గాను ప్రత్యేక దళాలను అయితే ఏర్పాటు చేస్తానని, ఈ ఈవ్ టీచింగ్ అలాంటి వాటిని కంట్రోల్ చేసి వారికి సరైన న్యాయం, సత్వరమైనటువంటి చర్యలతోటి తన ప్రభుత్వం వారికి సహకారం అందిస్తుందని తెలియజేశారు. అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలు మరియు పలువురు పెద్దలు, మిగతా పార్టీల నుంచి కొంతమంది హాజరవడం అయితే జరిగింది. ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది.